भ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। ओम नमो भगवते वासुदेवाय। 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 ఇక్కడ అంత్యలీల 4వ అధ్యాయం సనాతన గోస్వామి మహాప్రభు కలుసుకోవటం గుర్తుందా? చివరి తరగతి ఎంతవరకు వచ్చింది? శిల సనాతన గోస్వామి ఆలింగనం చేసుకోవడానికి మహాప్రభు ప్రయత్నం చేస్తుంటే ఆయన నా దేహము సేవకు పనికిరాదు, చాలా అయోగ్యం అనేసి అంతవరకు జరిగింది. జగదానంద పండితు జగదానంద పండిట్ని బాగా మందలిస్తాడు. సనాతన గోస్వామి నాకేమో వేపాక రసం దాపిస్తున్నావు, ఆయనకేమో అమృతం దాపిస్తున్నావు. ఆయన చిన్న పిల్లోడు, నీ శిష్యుడితో సమానం, నీకు వచ్చి బోధన చేస్తున్నాడు. నువ్వు ఎంతటి గొప్ప ఆచార్య, నాకే బోధించగలవు, నువ్వు నాకు తెలియని విషయాలు నాకు తెలియచెప్పగా అంతటి వాడు నీకు వచ్చి ఆయన చెప్పడం ఏంది అని. అక్కడ మహాప్రభు చివరికి ఏం సమాధానం చెప్పారు? లేదు, నువ్వు ఇష్టమే, నాకు ఆయన ఇష్టమే, కానీ వైష్ణవ సదాచారం ఉల్లంఘిస్తే నేను సహించలేను అని అందుకు అక్కడ చూపించారు. అంటే వైష్ణవ సదాచారం ఎంత ముఖ్యమో చూడు అనేది అక్కడ నేర్పించేది. తర్వాత నూట 72వ శ్లోకం. ఏది? 173. అప్రాకృత దేహతో మారా. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాలు ప్రభుపాద రాశారు భాష్యంలో. అప్రాకృత దేహతో మారా. మహాప్రభు చెప్తున్నాడు సనాతన గోస్వామితో, నీది ప్రాకృత అంటే భౌతికమైన దేహం కాదు నీది. తథాపి తోమార తాతే ప్రకృత బుద్ధి హయ. కానీ నువ్వు దానిని భౌతికం అనుకుంటున్నావు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మహాప్రభు ఏం చెప్తాడు, నీది భౌతిక దేహం కాదు, పూర్తి ఆధ్యాత్మికం. కానీ నువ్వేమనుకుంటున్నావు? ఇది భౌతికం అనుకుంటున్నావు. ఇప్పుడు 2 విచారణలు ఉన్నాయి ఇక్కడ. ప్రభుపాద 2 విచారణల గురించి శ్రీల భక్తి సిద్ధాంత మహారాజ్ యొక్క భాష్యం నుంచి వివరించారు. చూడండి, వినండి జాగ్రత్తగా. భగవత్ సేవలో పూర్తిగా నెలకొన్న వ్యక్తి, ఇది చాలా ముఖ్యం. భగవత్ సేవలో పూర్తిగా నెలకొన్న వ్యక్తి ఏ విధంగా తన దేహాన్ని భౌతికం నుండి ఆధ్యాత్మికానికి మార్చుకుంటాడనే విషయం గురించి శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తమ అభిప్రాయాన్ని తెలియజేశారు. ఏం తెలియజేశారు? కృష్ణ సేవలో నెలకొన్న విశుద్ధ భక్తుడు స్వీయ ఇంద్రియ భోగానికి ఎట్టి కోరికను కలిగి ఉండడు. అంటే ఈ దేహము ఆధ్యాత్మికము అనే దానికి కారణాలు చెప్తున్నాడు. స్వీయ ఇంద్రియ భోగానికి ఎట్టి కోరికను కలిగి ఉండడు. ఎవరు? విశుద్ధ భక్తుడు. మనము శుద్ధ భక్తులు కావాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇది బాగా విని మనన చేసుకోవాలి, స్మరించుకోవాలి, ప్రయత్నం చేయాలి. కృష్ణ సేవలో నెలకొన్న విశుద్ధ భక్తుడు స్వీయ ఇంద్రియ భోగానికి ఎట్టి కోరికను, చిన్న లేశమాత్రము కూడా ఇంద్రియ భోగానికి, అంటే ఇంద్రియ భోగం అంటే ఏంటి? ఇక్కడ తన శరీరానికి గురించి ఏమాత్రము కోరిక ఉండదు. ఆ విధంగా అతడు ఆ ప్రయోజనానికి దేనిని అంగీకరించడు. ఏ ప్రయోజనానికి అంగీకరించడు? తన శరీరాల భోగం కోసము దేనిని అంగీకరించడు.
కేవలం శ్రీకృష్ణ భగవానుని సుఖాన్ని అతడు కోరుకుంటాడు. మొదటి లక్షణం ఏం చెప్పారు శుద్ధ భక్తుడిది? స్వీయ ఇంద్రియ భోగం కోసము లేశమాత్రం కూడా ఆలోచన ఉండదు. కృష్ణ ఇంద్రియ భోగం, కృష్ణ ఇంద్రియ తృప్తిని సదా కోరుకుంటుంటాడు. ఇది రెండో లక్షణం. ఒకటి నెగటివ్, ఒకటి పాజిటివ్. ఒకటి యమ, ఒకటి నియమ. యమ అంటే ఇది చేయకూడదు. ఏది చేయకూడదు? నీ ఇంద్రియ భోగం గురించి ఆలోచించకూడదు. నియమ అంటే భగవంతుని ఇంద్రియ తృప్తి కోసం ఆలోచించాలి. యమ, నియమ. కేవలం శ్రీకృష్ణ భగవాని సుఖాన్ని, కేవలం అంటే మొదటి పాయింట్తో సంబంధం ఉంది. మొదట ఏం చెప్పారు? స్వీయ ఇంద్రియ భోగం కోసం ఏమి కోరుకోడు. తర్వాత కేవలం కృష్ణ సుఖమే కోరుకుంటాడు. కృష్ణుడి పట్ల ప్రేమ కారణంగా అతడు నానా విధాలుగా నానా రకాల కార్యక్రమాలు, అంటే వివిధ రకాల కార్యక్రమాలు. అవి కోరిక లేకుంటే ఎందుకు పని చేస్తున్నావు నువ్వు? భౌతికమైన వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి ఎంత కంగారుగా హడావిడిగా పరిగెడుతుంటారు, ఉరుకుల పరుగుల మీద వెళ్తుంటారే. ఏదో పని చేస్తారు కదా, పని చేయడానికే కదా వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, హారన్ కొడతారు, ఒకరి వెనక ఒకరు కొట్టుకుంటుంటారు. ముందరున్నోడు కొడతాడు, వెనుకున్నోడు కొడతాడు, మధ్యలో ఉన్నాడు, అందరూ కొడుతూనే ఉంటారు. హారన్ ఎందుకు కొడుతున్నారో తెలియదు. ఎవరికి నిలబడాలని ఉండదు అక్కడ. ఎందుకు? ఏదో పని ఉంది, పని మీదేగా వెళ్తున్నారు. పని ఎందుకు పని చేస్తున్నారు? నేను తినాలి, నేను ఆ కుటుంబ సభ్యులు. కృష్ణుడి సుఖం అనేది ఉంది అక్కడ లేదు. కృష్ణుడి పట్ల ప్రేమ కారణంగా అతడు కూడా, ఎవరు? విశుద్ధ భక్తుడు కూడా హారన్ కొడతాడు వెళ్ళి. అరే నువ్వు భక్తుడు, నువ్వు కూడా హారన్ కొడుతున్నావే అక్కడికి వచ్చి. భక్తుడే హారన్ కొట్టాల్సింది. ఇదంతా జరగండి పక్కకు, ముందు నేను వెళ్ళాలి. ప్రభుపాద అయినా సరే, అదే భక్తి సిద్ధాంత్ మహారాజ్ది. ప్రేమ కారణంగా అతను కూడా సాధారణ వ్యక్తి ఎలాగా కార్యకలాపాలు చేస్తుంటాడో అలాగే కార్యకలాపాలు చేస్తుంటాడు. ఏం కారణంగా? ప్రేమ కారణంగా. భౌతిక దేహం ఇంద్రియభోగ సాధనమని భౌతికమైన వ్యక్తులు తలుస్తారు. అందుకే వారు తీవ్రంగా శ్రమించి పనిచేస్తారు. భక్తుడు కూడా శ్రమిస్తాడు, భౌతికమైన వాళ్ళు శ్రమిస్తారు. ఇద్దరు ఒకటే. భక్తుడు కారు నడుపుతున్నాడు, వాళ్ళు నడుపుతున్నారు. ఏం వ్యత్యాసం వచ్చింది? అది కామం, ఇది ప్రేమ. భక్తుడు కారు నడుపుతున్నాడు, ఇది ప్రేమకు సంబంధించిన వ్యవహారం. కానీ భక్తునికి అటువంటి కోరికలు ఉండవు. భక్తుడు దేహభావనలను, దేహకలాపాలను మరిచిపోయి మనస్ఫూర్తిగా భగవత్ సేవలో సర్వదా నెలకొంటాడు. ఇది చాలా ముఖ్యమైన వాక్యం. మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి. భక్తుడు దేహభావనలను, దేహకలాపాలను, దేహకలాపాలంటే ఏంటివి? ఆహార, నిద్ర, భయం. నా ఆహారం, నా నిద్ర, నా పూర్తిగా మర్చిపోయి మనస్ఫూర్తిగా, మనసు దేహభావన మీద లేదు ఆయనకి. ఏ భావన మీద ఉంది? కృష్ణ భావన మీద ఉంది మనసు. భగవత్ సేవలో సర్వదా నెలకొంటాడు. ఇది శుద్ధ భక్తుల లక్షణాలు చెప్తున్నారు ఇక్కడ. మొట్టమొదటి ఏం చెప్పారు? మొట్టమొదటి ముందు ఆరంభంలో ఏం చెప్పాను? స్వీయ ఇంద్రియ భోగానికి ఎట్టి కోరిక కలిగి ఉండడు ఒకటి. తర్వాత కేవలం కృష్ణ సుఖమే. కేవలం అంటే 100%. కేవలం అంటే 100%. కేవలం కృష్ణ సుఖాన్ని ఆశిస్తుంటాడు. తర్వాత భౌతికమైన వ్యక్తులు కేవలం ఇంద్రియ భోగమే, శరీర సుఖమే ఆలోచిస్తారు. దేహకలాపాలను పూర్తిగా మర్చిపోయి, దేహ భావనను మర్చిపోయి మనస్ఫూర్తిగా భగవత్ సేవలో సర్వదా, ఇది ఈ రెండు, మనస్ఫూర్తిగా సర్వదా, నిత్యం.
ఇంకా మనసు శరీరం మీద లేదు, సర్వదా 24 గంటలు కృష్ణుడి సేవకి అంకితమై ఉంటాడు. కర్మిష్ఠుని దేహము భౌతికమైనదని పిలువబడుతుంది. ఎందుకంటే భౌతిక కలాపాలలో అతిమగ్నమై కర్మిష్ఠుడు, కర్మి అంటే భౌతికమైన వ్యక్తి, భౌతిక సౌకర్యాలను అనుభవించాలని ఆశపడతాడు. ఎందుకు ఇంత కష్టపడుతున్నారో? చక్కటి వసతులు ఏర్పాటు చేసుకోవాలి. దేనికోసం? శరీరం కోసం. మంచి భవనం కట్టాలి, ధనం సంపాదించాలి. ఇల్లు చూడండి, ఇప్పుడు ఎంత మోడర్న్ ఇళ్ళలో రకరకాలు వచ్చాయి. ఇంటీరియర్ డెకరేషన్ అనే ఒకటి వచ్చింది. ఇంటీరియర్ డెకరేషన్ అంటే ఇంటివి లోపల, వెలుపల కాదు, అంతర్భాగంలో అలంకరణ చేసుకునేది రకరకాలుగా వచ్చాయి. దేనికోసం అన్ని రకాలు వచ్చాయి, అన్ని రకాల బిల్డింగులు, అన్ని రకాల డెకరేషన్లు. దానికి చదువు కూడా మళ్ళీ ఆర్కిటెక్ట్ సుఖపడాలని. ఈ వ్యక్తిని ఏమంటారు? ఇక్కడ ఏమంటారు? కర్మి అంటే కర్మలో ఇరుక్కుపోతున్నాడు అని అర్థం ఇక్కడ. కానీ కృష్ణ ప్రీత్యర్థం పూర్తిగా సేవలో నెలకొంటూ, ఎవరి ప్రీత్యర్థం? కృష్ణ ప్రీత్యర్థం ఏం చేయాలంట? పూర్తిగా సేవలో నెలకొంటూ. ఇంకొకటి చెప్తున్నారు ముఖ్యమైనది, శక్త్యానుసారం కష్టించి. ఈ రెండు శుద్ధ భక్తుల లక్షణాలు, లేదా మన శుద్ధ భక్తులను కావాలని కోరుకుంటున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఇవి పూర్తిగా సేవలో నెలకొంటూ శక్త్యానుసారం కష్టించి పనిచేసే భక్తుని దేహం మాత్రం ఏమాత్రం భౌతికం కానే కాదు. మన మధ్యనే ఉన్నాడు, మనలాగే తింటున్నాడు, మనలాగే నీళ్ళు తాగుతున్నాడు, మనలాగనే విశ్రాంతి తీసుకుంటున్నాడు. అన్నీ తేడా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆయన కేవలం కృష్ణ సంతృప్తి కొరకే పూర్తిగా తన శక్తి ఎంత ఉందో అంత, కొంచెం కూడా నిలుపుకోడు అనమాట. మనస వాచ కర్మన ఏమాత్రం కూడా ఇది నాకు కొంచెం, కృష్ణుడు పార్ట్నర్ నా బిజినెస్లో అనేది ఉండదు. పూర్తిగా కృష్ణుడికి అంకితం చేస్తాడు. పూర్తిగా సేవలో నెలకొంటూ శక్తి అనుసారం కష్టించి పనిచేసే భక్తుని దేహం దివ్యమైనది. ఇక్కడ శక్తి అనుసారం చాలా ముఖ్యమైనది. అందరూ ఒకే స్థాయిలో సేవ చేయలేకపోవచ్చు. ఉడుత హనుమంతుడు మంచి ఉదాహరణ. కాబట్టి కొంతమంది అంటారు ఉడుతా భక్తి అనేసి. ఉడుతా భక్తి మాటల్లో చెప్తారు, ఏదో కొంచెం డొనేషన్ ఇస్తారు, ఏదో ఉడుతా భక్తి స్వామి తీసుకోండి అంటారు కదా. అంటే మేము ఇవ్వలేము ఇంతకు మించి అని. ఉడుతా భక్తి అంటే మా శక్తి ఇంతే ఉంది, ఇంతకు మించి మా ఇచ్చే స్థితిలో లేము అని ఉడుతా భక్తి అంటే. ఉడత తన పూర్తి శక్తిని పెట్టేసింది, నువ్వు జేబులో పెట్టుకొని నిండా కొంచెం తీసి ఇచ్చినప్పుడు ఉడతా భక్తి ఎట్లా అవుతుంది? అది లేదా కృష్ణుడికి అటుకులు ఇష్టం, ఒక పిడికడు అటుకులే. నీకేమో పంచభక్ష పరమాన్నాలు వండుకో, కృష్ణుడికేమో ఒక పిడికడు అటుకులు అంత బెల్లం ఒక జన్మాష్టమికి తెచ్చివు. తమ ఇంద్రియ ప్రీతి గురించి అభిరుచి కలిగి ఉండగా కర్మిష్ఠులు భక్తులు భగవంతుని ప్రీత్యర్థం పనిచేస్తారు. అందుకే భక్తికి సాధారణ కర్మకు వ్యత్యాసం తెలుసుకోలేని వారే విశుద్ధ భక్తుని దేహము భౌతికమని భావిస్తారు. శుద్ధ భక్తుడి దేహం భౌతికము అని అనుకుంటారు ఎవరు? భౌతికమైన కార్యకలాపాలకు ఆధ్యాత్మిక వాటికి తేడా తెలియని వ్యక్తి. దీనికి ప్రభుపాద మంచి ఉదాహరణ ఇచ్చారు. చిన్నపిల్లలు గాలిపటం ఆడుకునేటప్పుడు దారపు ఉండ ఉంటుంది చేతిలో, ఒకవైపుకి తిప్పితే పైకి
వెళ్తుంటుంది. ఇంకొక వైపు తిప్పితే మొత్తాన్ని ఉండైతే తిరుగుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఇటు తిరుగుతుంది, కొన్నిసార్లు ఇటు తిరుగుతుంది. కానీ ఫలితం దూరం నుంచి చూసే వ్యక్తి అతను తిప్పుతూనే ఉన్నాడు అనుకుంటారు, అంతే. ఇటు తిప్పుతున్నాడు అది. కానీ ఇక్కడ భౌతికమైన వ్యక్తి ఏమనుకుంటాడు, అతను కూడా కష్టపడి పనిచేస్తున్నాడు. నేను 8 గంటలకు నిద్రలేస్తే వాళ్ళు 3:30కే నిద్రలేస్తున్నారు, నాకన్నా ఎక్కువ కష్టపడుతున్నారు వాళ్ళు కదా. చూడు ఎంత కష్టమో చూడు వాళ్ళకి. నేను 8 వరకు పడుకుంటాను, ఎవరు అడిగే వాళ్ళు లేరు నన్ను, చాలా కష్టపడుతున్నాను. బానిసలు అయిపోయారు మీరు అక్కడికి వెళ్ళి, ఇస్కాన్కి వెళ్ళి బానిసలు అయిపోయారు మీరు. వాస్తవానికి బానిస నువ్వే. ఇక్కడేమి భక్తి కార్యకలాపాలను సాధారణ కార్యకలాపాలను అర్థం చేసుకోలేని వాడే విశుద్ధ భక్తుని దేహము భౌతికమని భావిస్తాడు. భేదము తెలిసినవాడు అటువంటి పొరపాటు చేయడు. భక్తి కలాపాలు సాధారణ లౌకిక కలాపాలు ఒకే స్థాయిలో ఉన్నట్టువని భావించి అభక్తులంట. భక్తుడి కార్యకలాపాలు సాధారణ కార్యకలాపాలు వ్యత్యాసం తెలుసుకోలేని వాళ్ళని ఏమని పిలుస్తున్నారు? అభక్తులు. భగవన్నామం పట్ల అపరాధం చేస్తారు. మాయావాదులు ఉన్నారు, నామం ఎందుకు చెప్తున్నావు, ఏం అవసరం నామం, ఇదంతా గుడి కడుతున్నావు భౌతికమే, కీర్తనలో డ్యాన్స్ చేస్తున్నావు భౌతికమే, ఇదన్నీ భౌతికమే వాళ్ళు అనేది, వంట చేస్తున్నావు భౌతికమే. వీళ్ళు అపరాధి, మాయావాది, కృష్ణుడు అపరాధి. సర్వం రామమయమే, రామనామం ఎందుకు చెప్పాలి, ఏం అవసరం ఏముంది అంటాడు దరిద్రుడు. సర్వం రామమయం అయినప్పుడు రామనామం ఇంకా ఎక్కువ చెప్పాలి, అట్లా చెప్పాలి. కానీ అంతా రామమయమే, రామనామం ఎందుకు చెప్పాలి? రాముడు తింటూ కూర్చుంటాము, ఎంజాయ్ చేస్తామని. ఎర్రబట్టలు వేసుకొని సమాజాన్ని మోసం చేస్తూ అమాయక ప్రజల్ని మోసపుచ్చుతూ నామాపరాధి. సర్వదా దివ్యమై ఉండే భక్తుని దేహం భగవత్ సేవకు అనుకూలంగా ఉంటుందని విశుద్ధ భక్తుడు ఎరిగి ఉంటాడు. ఇది ఎవరు అర్థం చేసుకోగలరంట? ఒక భక్తుడిని ఇంకో భక్తుడే అర్థం చేసుకోగలరు అని చెప్తున్నారు ఇక్కడ. భక్తుడు మాత్రమే భక్తుడి యొక్క కార్యకలాపాలను అర్థం చేసుకోగలడు, భౌతికమైన వ్యక్తికి అర్థం కాదు ఇది అని. ఏం అర్థం చేసుకుంటాడు ఒక భక్తుడు ఇంకొక భక్తుడి శరీరాన్ని చూసి? పూర్తిగా ఆధ్యాత్మికము, 24 గంటలు తన శక్తి అనుసారము సేవలో ఉంచాడు కాబట్టి ఇది ఆధ్యాత్మికము అని. ఉన్నతమైన భక్తి స్థితిలో ఉన్న భక్తుడు తాను ఎటువంటి ఇంకా లక్షణాలు చెప్తున్నారు, శుద్ధ భక్తుడు లక్షణాలు. శుద్ధ భక్తుడు తన గురించి తను ఏమనుకుంటాడు? ఇక్కడ 2 విచారణలు వచ్చాయి చూసారా శ్లోకంలో. మహాప్రభు ఏం చెప్తున్నారు? నీ దేహం అప్రాకృతం, పూర్తి దివ్యం. సనాతన కోసం ఏమనుకుంటున్నారు? నాది పూర్తి భౌతికం. సో ఇంతవరకు ఏ విచారణ వచ్చింది? మహాప్రభు విచారణ ఏంటి? భక్తుడి శరీరం ఆధ్యాత్మికం, సనాతన గోస్వామి శరీరం పూర్తిగా ఆధ్యాత్మికం. పూర్తి 24 గంటలు సర్వదా శక్త్యానుసారం కృష్ణ ప్రీత్యర్థం ఉపయోగించడం వల్ల అది దివ్యం. ఇది ఒక విచారణ. మరి ఈ సనాతన గోస్వామి ఆయన విశుద్ధ భక్తులే, ఆయన నా శరీరం భౌతికం అనుకుంటున్నారు, దాని గురించి విచారణ చూడండి. ఉన్నతమైన భక్తి స్థితిలో ఉన్న భక్తుడు ఏ స్థితిలో? ఆరంభ స్థితిలో ఉన్న భక్తుడు కాదు. ఆరంభ స్థితిలో ఉన్న భక్తుడు ఏమనుకుంటుంటాడు ఎప్పుడు? నేను శుద్ధ భక్తుడిని, నన్ను గుర్తించలేకున్నారు వీళ్ళు, నన్ను గౌరవించట్లేదు, ఇలా అపరాధం చేస్తున్నారు నాకు, ఇవన్నీ కలుగుతుంటాయి ఆరంభ స్థితిలో. ఉన్నతమైన భక్తి స్థితిలో ఉన్న భక్తుడు
తాను ఎటువంటి భక్తి చేయడం లేదని, తాను ఎటువంటి భక్తి చేయడం లేదని వినమ్రంగా సర్వదా తలుస్తుంటాడు. ఏ స్థాయిలో ఉన్న భక్తుడు? భక్తిలో అత్యున్నత స్థాయి అంటే ఉత్తమాధికారి అని చెప్పచ్చు. ఉత్తమాధికారి స్థితి, ఉన్నత స్థితి. తాను ఎటువంటి భక్తి చేయడం లేదని వినమ్రంగా సర్వదా. అక్కడేమొచ్చింది ముందు? ఆయన దేహభావన మర్చిపోయి పూర్తిగా శక్త్యానుసారం సర్వదా సేవలో నెలకొని ఉంటాడు శుద్ధ భక్తుడు. ఇక్కడ శుద్ధ భక్తుడు ఆ విధంగా ఉన్న భక్తుడు ఏం ఆలోచిస్తాడంటే తన గురించి, నేను ఎటువంటి భక్తి చేయడం లేదని వినమ్రంగా సర్వదా తలుస్తుంటాడు. సర్వదా భక్తి చేస్తున్న వ్యక్తి సర్వదా నేను అసలు భక్తి చేయడం లేదని చెప్తాడు. భక్తిలో తాను దీనుడనని, తన దేహం భౌతికమైనదని అతను భావిస్తాడు. ఇది సనాతన గోస్వామి మనసులో. ఇక్కడ భాష్యంలో ఇప్పుడు చదివిన దాంట్లో ఏముంది? ఒక విశుద్ధ భక్తుడు ఇంకొక విశుద్ధ భక్తుని యొక్క దేహం గురించి అర్థం చేసుకోగలడు అని చెప్పారు. ఇక్కడ చైతన్య మహాప్రభు విశుద్ధ భక్తుడి పాత్ర పోషిస్తుంటే ఇంకొక విశుద్ధ భక్తుడు ఎవరు? ఇక్కడ సనాతన గోస్వామి యొక్క దేహాన్ని చైతన్య మహాప్రభు విశుద్ధ భక్తుడు అర్థం చేసుకున్నాడు. సాధారణ వ్యక్తి అర్థం చేసుకోలేడు. సనాతన గోస్వామి ఏమో నేను దీనుణ్ణి, నా దేహం భౌతికమైనదని అతను భావిస్తాడు. దీంట్లో కొంచెం ఒక శ్లోకం ఇచ్చారు. అమిత వైష్ణవ ఏ బుద్ధి హైలే అమాని నా హబ అమి. ఒకవేళ నువ్వు అనుకున్న వరకు నేను చాలా బాగా సేవ చేస్తున్నాను అని, చాలా బాగా సేవ చేస్తున్నాను అంటే ఇది నువ్వు వైష్ణవుడివి. సర్వావస్థల యందు సర్వావస్థల యందు 24 గంటలు సేవలో నెలకొని ఉన్న వ్యక్తిని ఏమంటారు? వైష్ణవ అంటారు. ఇది లేశమాత్రం కూడా తన గురించి ఆలోచించకుండా కేవలం కృష్ణ ప్రీత్యర్థాన్ని వైష్ణవ అంటారు. ఇక్కడ భక్తి సిద్ధాంత మహారాజు చేస్తున్నటువంటి అమిత వైష్ణవ, నేను వైష్ణవుణ్ణి. ఏ బుద్ధి హైలే, ఎవరికైతే అలా అనిపిస్తుందో నేను వైష్ణవుణ్ణి కదా, అమాని నా హాబ ఆమి. అమాని అంటే అమానినా, అమాని అంటే నాకు గౌరవం వద్దు. ఇక్కడ ఏమంటున్నారు? అమాని నా హాబ ఆమి, నన్ను గౌరవించట్లేదే వీళ్ళు, నేను వైష్ణవుడిని, నన్ను గౌరవించట్లేదే అని అనుకుంటాడు. ప్రతిష్ట ఆశ ఆశి, అటువంటి భక్తుల్లో నా సేవను గుర్తించట్లేదు, నేను వైష్ణవుడిని అనుకునేటువంటి భక్తుడి హృదయంలో ఏమొచ్చి కూర్చుంటుందంట? ప్రతిష్ట, తిష్ట, తిష్ట, ప్రతిష్ట. విగ్రహ ప్రతిష్ట అంటే విగ్రహాన్ని ఎక్కడ? నన్ను సెంటర్ పాయింట్ చేసుకోలేదు ఎవరు. నేను ఇంత సేవ చేస్తుంటే నా చుట్టూ తిరగాలి కదా అందరూ. ప్రతిష్ట వచ్చి ఎక్కడ కూర్చుంటుందంట? ప్రతిష్ట ఆసి హృదయ దూషిబే అంటే దూషితం అంటే కలుషితం అయిపోతుందంట. హృదయం కలుషితం అయిపోయింది. ఎప్పుడైతే నేను వైష్ణవుణ్ణి అని అనుకున్నావో హృదయం కలుషితం అయిపోయింది. కలుషితమైన హృదయంలో కృష్ణుడు కూర్చుంటాడా? కూర్చోడు. ఇది సార్వభౌమ భట్టాచార్య అల్లుడు పేరు తెలుసా? అమోఘ. చివరికి ఆయన హృదయం కలుషితం. లీల అనుకోండి, భగవంతుడి లీలలో వచ్చిన వాళ్ళంతా శుద్ధ భక్తులే మనకు నేర్పించడం కోసం. ఆ లీలలో అమోఘ ఏం చేశాడు? ఇంకొక భక్తుడి పట్ల అపరాధం చేశాడు. ఏమి అపరాధం?
అబ్బా ఇంత తింటావా సన్యాసి అయ్యుండి అని చెప్పి అంతే. ఇంకొక శుద్ధ భక్తుడిని చూసి ఏమైపోయింది అపరాధ కారణంగా ఏం జరిగింది ఎవరు గుర్తులేదు. అపరాధం కారణంగా ఏ భక్తుడికి అయితే అపరాధం చేశారో ఆ భక్తుడు అపరాధంగా స్వీకరించలేదు. ఎవరు? చైతన్య మహాప్రభు. ఎవరు బాధపడ్డారు దానికి? సార్వభౌమ భట్టాచార్య ఆయన ధర్మపత్ని ఎంత వేదనకు గురయ్యారో అసలు వర్ణించలేరు, అంత వేదనకు గురయ్యారు. ఆహారము నీళ్ళు మానేశారంటే అసలు మింగోటి పడట్లేదు, వాళ్ళకి నిద్ర లేదు. భక్తులను బాధ పెట్టడమే అపరాధం. దాని ఫలితం ఏమైంది? ఆయన చివరికి కలరా వచ్చి చివరికి చనిపోయే స్థితి వస్తే మహాప్రభువుకు సమాచారం అందితే మహాప్రభు వెళ్ళి అతని ఛాతీ మీద చేయి పెట్టి ఏం చెప్తారు? అత్యంత నిర్మలంగా ఉండాలి బ్రాహ్మణ హృదయము. ఈ కలుషితం ఎక్కడి నుంచి వచ్చింది? అసూయ అనేటువంటి పిశాచి ఎక్కడి నుంచి వచ్చి కూర్చుంది నీ హృదయంలో అని. ఏం అసూయ చూపించాడు ఆయన? ఒక భక్తుడు ప్రసాదం తీసుకుంటూ ఇంతనా తినేది అనేసి చెప్పేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. అంటే ఇలా అసూయ ఉంది అని. బ్రాహ్మణ హృదయం కాదు నీ. బ్రాహ్మణుడు నువ్వు సహజంగా నీ హృదయం అత్యంత నిర్మలం. మలం అంటే కలుషితం, నిర్మలం అంటే చాలా శుద్ధంగా ఉండాలి. నీ హృదయంలో ఈ పిశాచి ఎలా కూర్చుంది? వచ్చి అసూయ అనే పిశాచి వచ్చి కూర్చుంది అనేసి ప్రశ్నిస్తారు. ఇక్కడ చూడొచ్చు, నేను వైష్ణవుడిని అని అనుకుంటూనే హృదయం కలుషితం అయిపోయింది. నేను భక్తుడిని అని అనుకుంటూనే కలుషితం అయిపోయింది. ఇంకా కృష్ణుడు ఆ హృదయంలో వస్తాడా? స్థానం లేదు కృష్ణుడికి. కృష్ణుడు పరమ పవిత్రుడు. పవిత్రమైన స్థానంలోనే ఆయన కూర్చుంటాడు. కాబట్టి హృదయాన్ని పవిత్రం చేసుకుంటే తప్ప ఆయన వచ్చి కూర్చోడు. ప్రతిష్ట వచ్చి హృదయ దూషిబే. తర్వాత ఏమవుతుంది? వీళ్ళు గౌరవించట్లేదు నన్ను అని నువ్వు భక్తులకు అపరాధం చేయడం మొదలు పెడతావు. ఏమవుతుంది ఫలితం? హైవ నిరయ గామి. నరకానికి వెళ్ళేదానికి దారి ఏర్పాటు చేసుకుంటాను. నిరయ అంటే నరకం, నరకగామి, నరక నివాసి అయిపోతాను నేను. వైకుంఠవాసి అనుకుంటున్నాను నేను. వైష్ణవ నేను అంటే అర్థమైంది, నేను వైకుంఠవాసి. నువ్వు ఎప్పుడైతే నేను వైకుంఠవాసి అని నీ హృదయంలో ఉందో వెంటనే నువ్వు నరకవాసి అయిపోయావు. అంటే ఇతరులను గుర్తించలేవు, ఇతరులను గౌరవించలేవు, వాళ్ళను భౌతికంగా చూస్తావు. ఇక్కడ ఇంకొకటి ఇచ్చారు, ప్రేమేర స్వభావ యహ ప్రేమేర సంబంధ. ఏ భక్తుడి హృదయంలో ప్రేమ జాగృతం అయిపోయిందో తారాస్థాయిలో పూర్తిగా కృష్ణుడి పట్ల, కృష్ణిమోర నాహి ప్రేమ గంధ. అతను ఏం ఆలోచిస్తాడంట? కృష్ణ భక్తి నాకు లేశం మాత్రం కూడా లేదని. చిన్న స్పాట్ చుక్కంతా కూడా నాలో భక్తి లేదండి. హృదయపూర్వకంగా హృదయాంతరాల్లో ఉంటుందంట ఆయనకి, నేను కొంచెం కూడా భక్తి లేదు, నేను భక్తుడిని కానే కాదు. చైతన్య మహాప్రభును కీర్తిస్తుంటారు, చాలా శుద్ధ భక్తి, మీరు ఇంత తన్మయత్వం ప్రకటిస్తున్నారంటే మహాప్రభు ఏం చెప్తాడు? నేను భక్తుడిని కానే కాదు. ఎందుకు? నేను భక్తునై ఉంటే, నాకు నిజంగా కృష్ణ ప్రేమ ఉంటే ఈ శరీరంలో ఉంటానా? నేను ఉండను. ఈ శరీరంలో ఉన్నాను అంటే నాకు కృష్ణ ప్రేమ లేదు. నన్ను పోయి మీరు భక్తులు అంటున్నారు, నేనేం భక్తుడిని అంటే అర్థం ఏంటి? అక్కడ శరీర భావన ఉండదు.
నీ కృష్ణ ప్రేమ ఉందంటే శరీర భావన ఉండదు, నీ శరీర కార్యకలాపాల పట్ల ఆలోచన నీకు ఉండనే ఉండదు. నూట 74. సరే, ఇక్కడ ఇది చాలా ముఖ్యమైన విషయాలు చూడండి. మనం శుద్ధ భక్తులు కావాలని ఇస్కాన్లో చేరాము, కావాలని చేరామో లేదో, చేరిన తర్వాత అర్థమైంది శుద్ధ భక్తులు కావాలని. అర్థమైందా? కాలేదు. సో ఈ లక్షణాలన్నీ గుర్తుపెట్టుకోవాలి, స్మరించుకోవాలి. మన కోసమే ఇచ్చారు. సర్వదా మనస్ఫూర్తిగా శక్తి అనుసారం, నీకు ఎంత శక్తి ఉంటే అంత శక్తి. రేపు గౌరవపుణ్యం వస్తుంది, సేవలు ఉన్నాయి, భజన కీర్తన సేవ, రకరకాల సేవలు ఉన్నాయి. శక్త్యానుసారం నీకు ఎంత శక్తి ఉందో అంత శక్తిని బయట పెట్టాలి. ఇది మంచి అవకాశం ఇది. కాబట్టి ఇక్కడ మీ ఆ విధంగా నెలకొన్న భక్తుడు ఏమైపోతుంది, దానికి ప్రభుపాద ఏం ఉదాహరణ ఇచ్చారు. కడ్డీ అగ్గిలో పెడితే క్రమక్రమంగా అది వేడి ఎక్కువైపోయి పూర్తి అగ్గి లక్షణాలు సంతరించుకుంటుంది. తర్వాత 74వ శ్లోకం, 174. నీ దేహం భౌతికమే అయినా, ఎవరు చెప్తున్నారు ఇది? నీ దేహం భౌతికమే అయినా దాన్ని నేను నిర్లక్ష్యపరచలేను. అంటే ఒకవేళ నువ్వు భౌతికమే అనుకుంటే కూడా దాన్ని నిర్లక్ష్యపరిచేదానికి లేదు నేను. ఎందుకు? భౌతిక దేహాన్ని మంచిదని కానీ చెడ్డదని కానీ భావించకూడదు. ఎందుకు భావించకూడదు? తర్వాత చెప్తాను. నేను సన్యాసి అంతా సమానంగా చూడాలి. కిమభద్రం కృష్ణుడి సంబంధంలో ఆలోచించనిది ఏదైనా మాయ అని తెలుసుకోవాలి. వాక్కులచే చెప్పబడినది లేదా మనస్సులో స్ఫురించినవి అయిన మాయలు ఏవి యథార్థములు కావు. మాయ యథార్థమైనది కాదు. కనుక మంచిదని చెడ్డదని మనం తలచే వాటికి భేదమే లేదు. మంచోడు, ఇది మంచిది, అది చెడు వస్తువు అని. పండిత సమదర్శిన ఏం చూస్తాడు అక్కడ? కేవలం గుణాలు పనిచేస్తున్నాయి. ఈయన మంచి వ్యక్తి, ఈయన వాస్తవంగా కృష్ణుడి అంశ. కేవలం 3 గుణాల్లో ఒక గుణం పనిచేస్తుంది. ఇప్పుడు ఆ గుణం అధికమైంది, అంత మట్టుకే చూస్తాడు. చెడ్డోడని చెప్పాడు. అది ఇక్కడ మహాప్రభు చెప్పేది. భౌతిక దేహాన్ని మంచిదని కానీ చెడ్డదని కానీ భౌతిక దేహం 3 గుణాలతో నిండి ఉంది కదా. 3 4 ఏవేవి? రజగుణంలో ఉన్నప్పుడు ఒక విధంగా ఊరుకు పరుగు అంటే నీ మీద కొట్టడానికి కూడా వస్తాడు. ఇంద్రియ తృప్తికి ఆటంకం కలిగితే చెడ్డోడు వీడని. చెడ్డోడు కాదు, కేవలం రజోగుణం పైకి వచ్చింది, ఆ వ్యక్తి శుద్ధ ఆత్మే. ఇది దృష్టి ఉంటుంది సన్యాసులకి. అందుగురించి అందరినీ సమానంగా ఆదరించగలుగుతారు. అదే కారణం. ఈ జగత్తులో మంచి చెడు భావనలు అన్నీ మానసిక కల్పనలే. 76వ శ్లోకం, 176. ఈ జగత్తులో మంచి చెడు 2 మెంటలే. ఇంగ్లీష్ చెప్తే అర్థమవుతుంది. ఇక్కడ మానసిక భావనలే అంటే, మానసిక కల్పనలే అంటే ఇంగ్లీష్లో మెంటల్ అంటారు. ఏ మెంటల్ అని అంటారు అంటే తిక్కగా ప్రవర్తిస్తుంటే మెంటల్ అంటారు. అయ్యా ఇప్పుడు మేము ఇల్లు కట్టుకున్నాము, ఇంటికి ఓపెనింగ్ శుభముహూర్తం చూడు అంటే నువ్వు మెంటలోడివి. ఆ చూసే వ్యక్తి కూడా మెంటలోడే. ఒక మెంటల్ ఇంకొక మెంటలోడికి ఏం చేస్తాడు? ఏం సహాయం చేస్తాడు? ఇద్దరు మెంటల్ అయిపోయి శుభముహూర్తంలో ఇంటి ప్రవేశం, గృహ ప్రవేశం, శుభముహూర్తంలో వివాహం. మనం గమనిస్తూనే ఉన్నాం కదా. ఇల్లు కడతారు, ఇంట్లో చేరుతారు, వివాహం చేసుకుంటారు, శుభముహూర్తం అంటారు. శుభముహూర్తంలో వ్యాపారం మొదలు పెడతారు, శుభముహూర్తం. అది ఎక్కడైతే కృష్ణుడు లేడో అదంతా అశుభం.
హరే కృష్ణ శబ్దం వినపడుతూ ఉంటేనే శుభం. ఆ శబ్దం లేదంటే అంతా అశుభమే. పూర్తి దరిద్రం తాండవిస్తుంటుంది అక్కడ. లేదు, డబ్బులు చాలా ఉన్నాయి మాకు. దరిద్రం ఏంది? మా ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బులే ఉన్నాయి. హరే కృష్ణ లేదు మాకు, కానీ డబ్బులు ఉన్నాయి ఎక్కడ చూసినా. ఉంది దుర్గమ్మ. ఏం పట్టుకొని ఉంది? త్రిశూలం. చాలా ప్రశాంతంగా ఉన్నావు కదా. అయ్యా టెన్షన్ 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 టెన్షన్. అమ్మ త్రిశూలం నొక్కుతూ ఉంటుంది ఇటు ఇటు. 3 తగులుతూనే ఉంటాయి. ఇటు కదిలించినప్పుడు ఒకటి ఈ సైడ్ ఎక్కువ తగులుతుంది, ఇటు కదిలించినప్పుడు ఇది ఎక్కువ తగులుతుంది. ఒకసారి 3 నొక్కి పెట్టేస్తుంది. ఏంటి ఆ 3? 3 కష్టాలు. ఇక్కడ మంచి చెడులు 2 కూడా మానసిక కల్పనలే. కాబట్టి భక్తులు ఏ కార్యం చేయాలన్నా ఏం చేయాలన్నా ఏం మర్చిపోకూడదు? సంకీర్తన మర్చిపోకూడదు. సంకీర్తన మర్చిపోతే మీరు ఏ శుభకార్యం చేసినట్టు కాదు. అందుకే ఇది మంచిది ఇది చెడ్డది అనడం పొరపాటే అవుతుంది. నేను కృష్ణుడి యొక్క సేవకుడిని అనేది మర్చిపోయినప్పుడు జీవుడు వివిధ ప్రణాళికల ద్వారా భౌతిక జగత్తును భోగించాలని అనుకుంటాడు. ఈ ప్రణాళికలన్నీ కూడా అతనేమనుకుంటాడు? ఈ ప్రణాళిక మంచిది, ఈ ప్రణాళిక చెడుది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? రెండు చెడువే. పుణ్యం పాపం. దేంతో పోల్చారు భౌతిక పుణ్యాన్ని? పుణ్యం పాపం 2 మలంతో పోల్చారు. మలంతో పోల్చారు. ఏంది? పుణ్యం చేస్తే ఒకటి ఎండు మలం, ఒకటి తడి మలం. తడి మలం ఏంది? మలమే 2. లేదా ఇది ఎండిపోయింది పైన, ఇది బాగా తడిగా ఉంది. 2 మలమే కదా. మలం అంటే ఏంది? అక్కడ మళ్ళీ జన్మ తీసుకోవాలి. మలమూత్రాలు నిండి ఉన్న స్థలంలో మళ్ళీ వచ్చి చేరాలి. లేదు నువ్వు బాగా పుణ్యం చేసావు, టాటా బిర్లా ఇంట్లో జన్మ తీసుకున్నావు, నీ శరీరంలో మలమూత్రాలు ఉండవు కదా? ఉంటాయా? టాటా బిర్లా ఇంట్లో వాళ్ళకు కూడా మొత్తం వెండి బంగారు ఉండాలి కదా లోపల. అందుకే మహాప్రభు చెప్పేది ఇక్కడ అది పొరపాటే. పుణ్యం పాపం 2 కూడా కంపు కొట్టేవే. కృష్ణుడు ఉంటేనే పవిత్రం. కృష్ణుడు లేదంటే పరమ కంపు కొడుతూ ఉంటుంది, సహించలేం. చూడండి, ఎక్కడైనా జాతరలు తిరునాళ్ళు అవి జరిగే దగ్గర, దేవీ దేవత తిరునాళ్ళు జరిగే దగ్గర వెళ్ళి చూడండి, తల పగిలిపోతూ ఉంటుంది. ఎందుకు రా ఇక్కడికి వచ్చాము, ఎప్పుడెప్పుడు బయటపడాలి ఇక్కడి నుంచి అని అనిపిస్తూ ఉంటుంది. అనుభవం లేదా? నేను 2013లో అక్కడ ఈ గ్రౌండ్లో బుక్స్ పెట్టాను. అప్పుడు ఎవరు లేరు, నేను ఒక్కడిని. ఎవరు కొండపేట నుంచి వచ్చి సహాయం చేశారు. అది ఏందో పాటలు పెడతారు, సినిమా పాటలు, మొత్తము కామాన్ని ప్రేరేపించే పాటలు పెడతారు. దానికి పిల్లలు వచ్చి డ్యాన్స్ చేస్తారు, తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తుంటారు, ఐస్ క్రీమ్ కొనిస్తుంటారు, తింటుంటారు, చీకుతుంటారు, డ్యాన్స్ చేస్తుంటారు. ఇదేంద్రా నేను ఇక్కడికి పుస్తకాలు పెట్టాము, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలో ఇక్కడి నుంచి అనిపిస్తుండేది. కానీ పుస్తకాలు ఉన్నాయని నిలబడాల్సి వచ్చింది. అదంటే భౌతిక మనసు. మీరు దేవీ దేవత గుళ్ళకి వెళ్ళి చూడండి, ఎక్కడన్నా జాతరలు తిరునాళ్ళు అవి జరిగేది. చూడండి ఎలా ఉంటుందో. ఉత్తరాయణ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. కంపు కొడుతుంటుంది. ఏం కంపు కొడుతుంది? వాళ్ళ చైతన్యం. ఈవెన్ విష్ణు దేవాలయాల్లో శ్రీ విగ్రహాన్ని చూసి కొంచెం సంతృప్తి చెందొచ్చేమో వైష్ణవులు, భక్తులు. విష్ణు దేవాలయాల్లో కూడా ఎక్కడైతే శుద్ధ భక్తి ఉండదో అక్కడ ఆ చైతన్యం వద్దు, ఇక్కడ వెళ్ళిపోతే బాగుంటుంది తొందరగా అనిపిస్తుంటుంది. అక్కడ ఏందో ఉంది, ఇక్కడ ఒక గుడి దగ్గరలో ప్రతి స్వాతికి వెళ్తారు. ఇక్కడ నేను 1 సారి 2 సార్లు వెళ్ళాను. ఒకసారి ఏమో పిలిచారు కీర్తన చేయమని.
గంట సేపు కీర్తన చేయమంటే ఎప్పుడెప్పుడు పారిపోదామా ఇక్కడి నుంచి అనిపించేట్టుగా ఉంది. అందరూ రౌండ్లు కొడుతున్నారు చేతి పెట్టుకొని. ఒక్కడన్నా నామం పలికేవాడు లేడు, చూసేవాడు లేడు. చైతన్యం మొత్తము స్వామి నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, లిస్టు, ఒక్కొక్కటి లిస్టు ఎన్ని చదువుతూ తిరుగుతున్నారు. 11 రౌండ్లు, 108 రౌండ్లు. ఇది ఎందుకురా వచ్చాము ఇక్కడికి అని. కేవలం నరసింహస్వామి అన్నాడని చూసి నిలబడలేరు నిజంగా. అక్కడ బోర్డులు కూడా ఇన్ని కోరికలు తీరాలంటే ఇది, ఇది కావాలంటే ఇది, ఇది కావాలంటే ఇది, ఇన్ని చుట్లు తిరుగు, ఇది చెయ్యి, ఇది చెయ్యి. అసలు నిలబడలేరు భక్తులు అటువంటి చోట. ఇస్కాన్లో చూడొచ్చు, కొన్ని చోట్ల ఇస్కాన్ సొంత స్థలం లేకుండా చిన్న కుటీరాలు వేసుకొని ఉంటారు. గుడిసెల్లో భగవంతుడి ఫోటో చిత్రపటం పెట్టుకొని ఉంటారు. కానీ చాలా ఆనందంగా ఉంటుంది అక్కడికి వెళ్తే. ఏముండదు, చిన్న 2 తడికలు వేసుకొని ఉంటారు, హరే కృష్ణ చేసుకుంటుంటారు. గౌరవంగా నిత్యానంద చిత్రపటం పెట్టుకొని హరే కృష్ణ చెప్పుకొని భగవద్గీత, భాగవతము చాలా సంతృప్తిగా, మనస్ఫూర్తిగా. అది శుభం. అంటే ఇదంతా అశుభమే. కాబట్టి పుణ్యం వస్తుంది, నీకు పుణ్యం వస్తుంది. పుణ్యం పాపం 2 భక్తుడు ఏది పట్టించుకోడు. 2 మలంతో సమానం భక్తుడికి. సాధారణంగా ఏం వాడతారు, భక్తి అనే దానికి పుణ్యం అనే పదం వాడతారు. అది కాదు. అయితే పుణ్యంలో ఒక రకమైన పుణ్యం ఉంది. ఏదంటే భక్తి వైపు నడిపించే ఒక పుణ్యం ఉంది. దాన్ని భక్తి ఉన్ముఖ సుకృతి అంటారు. ఒకటి భౌతిక సుకృతి, భౌతిక పుణ్యం. ఇంకొకటి భక్తి పుణ్యం. భక్తి పుణ్యం అంటే నీకు తెలియకుండానే ఏదైనా వైష్ణవుడికి ఏదైనా సహాయం చేసి ఉంటావు. నీకు తెలియదు ఈయన వైష్ణవుడు, ఈయనకి చేస్తే నాకు భక్తి వస్తుంది, ఏం తెలియదు. ఏదో మంచి వ్యక్తి లాగున్నాడు, ప్రయాణంలో నీ పక్కన కూర్చున్నాడు, మంచినీళ్ళు తాగుతారని ఒక ప్యాకెట్ ఇచ్చావు మంచినీళ్ళు, అయిపోయింది. నీకు భక్తి సుకృతి వెంటనే మొదలైపోయింది. ఇలా తెలియకుండానే వచ్చేది ఇది భక్తి సుకృతి అన్నమాట. ఇది వైష్ణవులు భూమి మీద నడుస్తున్నారు అంటే మనలాంటి సాధారణ వ్యక్తులకి సౌభాగ్యం. అది అలా చూస్తావు, నీకు హరే కృష్ణ ఏదో తెలియదు, వాళ్ళు చూడు హరే కృష్ణకి వెళ్తారంటాను, నోట్లోంచి ఏమొచ్చింది, నీకు భక్తి సుకృతి మొదలైపోయింది. లేదు కనీసం నీ మనసులో ఈ హరే కృష్ణ వాళ్ళు మంచివాళ్ళు, పర్వాలేదు, బాగు విష్ణువు దేవదేవుడు అని తెలీదు, ఈ గౌడీయ వైష్ణవ చైతన్య మాత్రం ఏమీ తెలియదు. ఈ హరే కృష్ణ వాళ్ళు ఇప్పుడు రేపు గౌరవ పూర్ణిమ అని వస్తారు. గౌరవ పూర్ణిమ అంటే ఏందో చూద్దాం పద, ప్రసాదం ఇస్తాడు తీసుకుని. భక్తి సుకృతి అది. వాళ్ళకి చైతన్య మహాప్రభు దేవదేవుడు అని తెలీదు, ప్రసాదము ఆధ్యాత్మికం అనేది తెలీదు. కానీ వచ్చారు, తీసుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, అన్నదానం అనుకుంటారు. కొంతమంది అడుగుతారు, అన్నదానం ఎప్పుడు చేస్తారు మీ గుళ్ళో, ఇంకా మొదలు పెట్టలేదా ఆదివారం అన్నదానం. నేను ఒకటే చెప్తాను, అన్నదానం చేయరు ఇస్కాన్లో. ఆశ్చర్యపోతారు, ఏంది మేము వచ్చి తిన్నాం చాలాసార్లు. నువ్వు అన్నం కాదు తినింది, ప్రసాదం తీసుకున్నావు వచ్చి. వాళ్ళకి అర్థం కాదు, ఎక్కడెక్కడ తిని ఉంటారు కదా, దాంతో సమానం అనుకుంటారు. ఇది భక్తి సుకృతి. తెలియకుండానే వాళ్ళకి హుండీలో ₹1 వేశారు వచ్చి. భక్తి సుకృతి అది చైతన్య మహాప్రభు సేవలో వెళ్తుంది. అది పుస్తక వితరణలో చూడండి, చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి, వాటిల్లో మిగిలితే ఎంత, కొన్ని పుస్తకాల్లో పావలా ₹10 మిగులుతుంది డీబీటీ రేటు పోయిన తర్వాత చూస్తే. కానీ నువ్వు అంత కష్టపడి గంట సేపు మాట్లాడి అతనితో ఒక చిన్న ప్రహ్లాద పుస్తకం ఇస్తే దాంట్లో మిగిలే ₹10 పావలా రూపాయి, కానీ అది ఎవరి దగ్గరికి వస్తుంది, చైతన్య మహాప్రభు. ఆ విధంగా అతని సమాచారము దొరుకుతుంది. అతని కష్టార్జితంలో ₹1 పూర్తి రాదు. ఆ పేపర్ ఖర్చుకు దానికి అది అతనిది పెడితే ఆ మిగిలిన ఏదైతే లాభం ఉందో అది ఆయనకు అజ్ఞాత సుకృతి అన్నది. ఏదో వచ్చారు, చిన్న పుస్తకం అంటే తీసుకున్నాను, ఏదో ₹10 పుస్తకం అని తీసుకున్నాను, దాంట్లో మిగిలినటువంటి ₹10 పావలా గౌరంగ సంబంధంలో ఖర్చు పెడతారు.
ఈ విధంగా చూడండి, భక్తులు బయటకు వెళ్ళడము, 10 మందికి చెప్పటము, భక్తులు భూమి మీద ఉంటే మిగతా వాళ్ళకి ఎంత సౌభాగ్యమో చూడండి, సుకృతి కలుగుతుంది. కాబట్టి భక్తుడి శరీరం భౌతికం కాదు. ఇది ఎలా అంటే అగ్నిలో కడ్డీ పెట్టాలి, అది ఎర్రగా అయ్యేంతవరకు ఉంచాలి, తీయకూడదు బయటకు వెంటనే. అది మనది. ప్రభుపాద ఇచ్చినటువంటి ఇస్కాన్ అనేటువంటి పొయ్యిలో పెట్టాలి దాన్ని, దీన్ని జీవాత్మను కొంచెం సేపు పెట్టి కొంచెం సేపు కాలుతుందని బయటికి తీసి కొంచెం అది ఎర్రగా ఎవరికి ఉంచాలి, అప్పుడు అది అగ్ని లక్షణాలు సంతరించు. కొంచెం సేపు పెట్టావు మళ్ళీ బయటికి తీసి చల్లబడిపోద్ది. మళ్ళీ తీవ్రంగా చేయాలని అర్థం ఇక్కడ. తీవ్రంగా తీసుకోవడం అంటే ఇప్పుడు చదివాం కదా, సర్వావస్థల యందు సర్వదా, సర్వావస్థల యందు సర్వవేళల యందు 24 గంటలు ఇది ఉండాలి. అది అప్పుడు ఐరన్ రాడ్ ఏమైపోతుంది, అగ్గి అయిపోతుంది. అప్పుడు శరీరము భౌతికం కాదు, ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అనే దానికి ఇన్ని లక్షణాలు చెప్పారు. మన గుడ్డి గుర్తుగా కూడా చూడొచ్చు. శరీరం ఆధ్యాత్మికం అయిపోయిన వాళ్ళు దేనికి జంకరు, దేనికి భయపడరు. భయము ఏ స్థాయిలో ఉంటుంది, శరీర స్థాయిలో ఉన్నప్పుడు భయం ఉంటుంది. నాకు ఆహారం దొరుకుతుందో దొరకదో, ముఖ్యంగా తిండి గురించి ఆలోచిస్తారు. హరే కృష్ణ చెయ్యి అంటే ఇట్లా అంటారు, ఇది పెడతారా, ఇది ఎవరు పెడతారా, నాకు కృష్ణుడు పెడతాడా వచ్చి అని కదా. కృష్ణుడు పెట్టకుండా మీ తాత పెడుతున్నాడా, బియ్యం మీ తాత ఇస్తున్నాడా, లేకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందా బియ్యం పండించేది? లేదు. చివరికి వాళ్ళు ఎర్ర కాగితం ముద్రించేది కూడా కృష్ణుడు ఇస్తేనే. నువ్వు అనుకోవచ్చు ఎర్ర కాగితం ముఖ్యమంత్రి నెలకి ఇస్తున్నాడని. ఆ ఎర్ర కాగితం ముద్రించడానికి ఇంకెక్కడి నుంచి వస్తుంది, ఆ కాగితం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ముద్రించేదానికి ప్రింటింగ్ ప్రెస్ ఇనుము ఎక్కడి నుంచి వస్తుంది? ఆంధ్రప్రదేశ్ సీఎం వాళ్ళ తాతదా, లేదా ఆర్బీఐ గవర్నర్ వాళ్ళ తాతదా? ఆర్బీఐ కదా ముద్రించేది నోట్లు, వాళ్ళ తాతదే కాదు కదా. ఏ కోణంలో చూసినా కృష్ణుడినే ఉపయోగించుకున్నావు. కృష్ణుడు గాలి పీల్చుకుంటున్నావు, కృష్ణుడు నీళ్ళు తాగుతున్నావు. హరే కృష్ణ చేస్తే నాకు ఎవరు పెడతారు అని చెయ్యకుండానే ఇంత పెడుతుంటే చేస్తే పెట్టడా? అది ఆ విశ్వాసం పెరుగుతూ ఉంటుంది, చేస్తూ ఉంటే. పూర్తి స్థాయిలో ఆ విశ్వాసం వచ్చినప్పుడు ఏమవుతుంది, నీ శరీరం పూర్తిగా సేవలో పెట్టేస్తావు. ఇక నేను ఆలోచించడం ఏంది నా శరీరం గురించి? కృష్ణుడు చెప్పాడు కదా, అనన్యాస్ చింతయంతోమా తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని కృష్ణుడే చెప్పాడు. దాని మీద సంపూర్ణ విశ్వాసం పెరుగుతుంది ఒకరోజు. అప్పుడు పూర్తి సేవలో నెలకొంటాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ. ఇంకేమన్నా ప్రశ్నలు దీనికి సంబంధించి ఏమైనా ఉంటే అడగచ్చు. శ్రీ చైతన్య చరితామృతం की जय, श्रील प्रभुपाद की, श्रील सनातन गोस्वामी की।